వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్న డైరీ వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి నా బర్త్డే అనమాట. సో ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నాం, స్నానం అంతా అయిపోయి గుడికి వెళ్తున్నాం. గుడికి వెళ్ళిన తర్వాత మేమైతే ఇంకో ప్లేస్కి వెళ్తాం. అది ఏ ప్లేస్ చెప్తాను. గుడి నుంచి వచ్చిందని దర్శనం అయిపోయి ఇంటికి వెళ్తున్నాం. మీకైతే చెప్తా అన్నాను కదా మేము ఎక్కడికి వెళ్తున్నామో. మేమైతే చెరుగట్టుకి వెళ్తున్నాం అనమాట, ఫ్యామిలీ అందరం. అదైతే నల్గొండలో ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. నేనైతే మొత్తం అందరు చూపించినట్టు గుళ్ళు కాకుండా కొంచెం ఎంజాయ్మెంట్ మూమెంట్స్ కూడా చూపిస్తాను గుడితో పాటు. ఓకే గాయ్స్, అక్కడికి కలుద్దాం. చెరుగట్టుకి రీచ్ అయిపోతుంది. ఇప్పుడు కాఫీ తాగడానికి ఇక్కడ నీలఫర్ దగ్గర ఏమన్నమాట కాఫీ తాగుతున్నాం. అండ్ చిన్న బ్రేక్ తీసుకుంటున్నాం. ఆల్మోస్ట్ 1.5 hour ట్రావెల్ చేసాం. ఇప్పుడే చిన్న బ్రేక్ తీసుకుంటున్నాం. కాఫీ అయితే వచ్చేసింది, ఇంకా కాఫీ తాగుతున్నాం. దీని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. అయిపోయింది, ఇంకా బయలుదేరుతాం అనమాట. ఇంకా చెరుగట్టు. హాయ్ గైస్, సికింద్రాబాద్ గోల్డెన్ చాయ్ 60 రూపీస్. చెరుగట్టు అది ఎక్కడ ఉందో తెలుసా నీకు? తెలియదా? చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాం? చెడుక. అక్కడ ఎవరుంటారు? ఏ దేవుడు? శివుడు. ఆల్మోస్ట్ వచ్చేసాం మనం చెరుగట్టు దగ్గరికి. ఇక చూడొచ్చు, అదే అనమాట. సో గాయస్, మనమైతే ఇప్పుడు చెరుగట్టుకు వచ్చేసాం. మేమైతే మెట్లు మీదకి వెళ్తున్నాం. మనమైతే అటు నుంచి కార్ కూడా ఉంటుంది, కార్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు. మేమైతే మెట్లు మీదకి వెళ్తున్నాం అనమాట, మంచిదని చెప్పి ఎలా నొచ్చామని చెప్పి. అండ్ ఇక్కడైతే కొబ్బరికాయ చాలా రేట్ ఉంటుంది, మీరు అది తెచ్చుకోండి బయట నుంచే. చూడండి, మేమైతే ఇంకా మెట్లుకి ఎక్కుతున్నాం. చూడవచ్చు గైస్, ఇదైతే కొంచెం లెంతీగానే ఉంటుంది. సేమ్ తిరుపతి అంత కాకుండా నార్మల్గా ఉంటుంది. ఎక్కే వాళ్ళు అయితే ఎక్కండి, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే రోడ్గానే వెళ్ళండి. చూడండి, అక్కడికి వెళ్ళాలన్నమాట మనం, అక్కడికి వెళ్ళాలన్నమాట. సో గైస్, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళైతే రోడ్గానే వెళ్ళండి. మేమైతే మెట్లు ఎక్కుతున్నాం. చూడండి, చాలా ఉంది గైస్. మీకైతే బ్యూటిఫుల్ ఒక సీనరీ చూపిస్తాను. చూడండి ఎంత బాగుంది అసలు ఇది. ఓకే, పైకి వెళ్ళినైతే ఇంకా కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు వరకు అయితే మళ్ళీ పైకి వెళ్ళి కొంచెం అయితే చెప్తాను. ఆల్మోస్ట్ ఇప్పుడు కొంచెమే నడిచాం, అలసిపోయాం. ఇంకా వెళ్ళాలి, ఇంకా చాలా ఉంది అయితే ఇంకా పైకి. వీళ్ళైతే మా పొట్టి గ్యాంగ్లు అనమాట. మా మామ కూతురు. మా అత్త అయితే అలసిపోయింది, ఆల్రెడీ అలసిపోయింది. అవుట్, అసి వికెట్ అవుట్. కొంతమంది భక్తులు అయితే ఇక్కడ మెట్లకి బొట్టులు అవన్నీ పెడుతున్నారు అనమాట. ఇక మొక్కులు ఉన్నాయి అనుకుంటా. చూడండి, వీళ్ళైతే మా పొట్టోళ్ళు దెబ్బ ఎక్కేసారు. మాకు కాలు ఫుల్ నొప్పులు వచ్చేసినాయి. మా అమ్మ ఫిజికల్ యాక్టివ్ లేకపోక చచ్చిపోతున్నాం, దమ్ము వచ్చేస్తుంది. మా వాళ్ళు అయితే చూడవచ్చు, మా సెంటాలు ఉన్నారు. వచ్చేసాం మనమైతే. సో ఇదే చెరుగట్టు, ఇదే గుడి అనమాట. అక్కడ వాళ్ళైతే అందరు వికెట్ అవుట్. మా మమ్మీ, మా అత్తయ్య, మా అత్త తాను కూర్చుంది, ఇంకా లేసే. మేమైతే కింద గుండం దగ్గరికి వెళ్తున్నాం. మా అత్త అయితే అవుట్, కళ్ళు దూరుతున్నాయి అంటే. ఇంకా ఎవరైతే లెమన్ వాటర్ ఉంటే తాగుతున్నారు. ఇంకా చూడండి, అందరైతే అలసిపోయారు, కళ్ళు తిరిగిస్తున్నాయి. ఎందుకంటే ఎవ్వరు తినలేదు పొద్దున కాబట్టి. మా అత్త అయితే చూడండి తల పట్టేసుకుంది. ఇంకా తినైతే మా అన్న వాళ్ళ ఫ్రెండ్ అనమాట, తన పేరు శ్రీవల్లి. మీరైతే చూస్తున్నారు అదైతే దాన్ని అయితే ఆపర్చునిటీ కనిపిస్తుంది. సో ఇది దాని ఆపర్చునిటీ ఎందుకంటే ఎవరైతే అందరూ భక్తులు బొట్లు పెట్టేసుకుంటున్నారు అంతా. చూడండి గాయ్స్, ఎవరైనా చెరుగట్టుకు వస్తే ఇక్కడ రండి. ఇక్కడ పక్కనే ఇది, దీన్ని ఏమంటారు అక్క? గుండ్రం
చూడండి గాయస్, ఎవరైనా చెరుగట్టుకు వస్తే ఇక్కడ రండి. ఇక్కడ పక్కనే ఇది, దీన్ని ఏమంటారు అక్క? గుండ్రం, గుండం. ఇదైతే గుండం అనమాట. ఇక్కడ రండి. ఇక్కడ మునగాల స్నానం చేస్తే మంచిదా? స్నానం చేసుకొని పచ్చి బట్టలతో వెళ్ళాలి. గోపాదం. దీంట్లో వాటర్ మీద, సో దీంట్లో వాటర్ మీద చల్లుకోండి, మంచిదంట. దీంట్లో వాటర్ చల్లుకోండి. స్నానం చేసుకొని కాలు కొట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడికైతే ఫస్ట్ ఇక్కడికి రండి. ఇక్కడ నుంచి కాలు చేతులు కడుక్కోండి. సో ఇక్కడికే రావాలన్నమాట. ఫస్ట్ ఇక్కడికి వచ్చి కాలు చేతులు కడుక్కోండి. ఎవరైతే స్నానం చేయరో వాళ్ళైతే కాలు చేతులు కడుక్కోండి. ఎవరైతే స్నానం చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా చేయొచ్చు. ఇక్కడైతే చేస్తున్నారు మ్యాక్సిమం కొంతమంది, మంచిదన్నమాట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళాం. మంచిగా ఉంది. దీపం వెలిగించుకుంటున్నాం. గ్యాస్ కొంచెం నాయిస్ ఉంటే ఇగ్నోర్ చేయండి. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు కాబట్టి సౌండ్స్ అయితే వస్తున్నాయి. మాదైతే అయిపోయింది దీపం వెలిగించడం. ఇంకా వెళ్తున్నాం. నేను చుట్టూ తిరగాలి. ఇంకా మా అత్తయ్య అయితే వెలిగిస్తున్నారు. మేము శివుడి గుడికి వెళ్తున్నాం అనమాట. పైకి ఎక్కుతున్నాం. 3 గుండ్లు పైకి ఎక్కుతున్నాం. శివుడి గుడికి వెళ్తున్నాం. గుడై देखन चालो हेट చాలా చిన్నగా ఉన్నాయి. జాగ్రత్త ఎక్కేటప్పుడైతే కొంతమంది. ఇక్కడైతే జాగ్రత్త గైస్, జారుతున్నాయి. మెల్లగా ఎక్కండి. దీంట్లో వెళ్ళాలి. దీంట్లో వెళ్తే ఏంటిది, వెళ్తే ఏమైనా మన మీద ఉన్నా ఏమున్నా వెళ్ళిపోతాయని ఇక్కడ నమ్మకం అనమాట. సో వస్తే మాత్రం ఈ గుండం నుంచి వెళ్ళండి. సరేకే చూడండి, ఇక్కడ వచ్చేది ఇది వ్యూ అనమాట. మా అన్న నేనైతే వచ్చేసాం. మీకు ఎవరు రాలే మా ఇంట్లో అయితే. చూపిస్తాను. ఓం నమ శివాయ. పైకి వచ్చేసాం. మా మమ్మీ అయితే పట్టలేదు, ఇంకా మెట్ల మీద నుంచి వస్తుంది. ఇదైతే లోపల మీకు కనిపిస్తుంది. పైకి వచ్చి మాత్రం దర్శనం చేసుకున్నాం. ఇక్కడైతే ఎవరో పెద్ద అయితే చెప్పుతో ఇక్కడ కొడుతున్నారు. ప్లస్ ఇక్కడ కొట్టు పెడుతున్నారు, చూడొచ్చు. దిగేస్తున్నాం. మేమైతే కిందకి వెళ్తున్నాం. ఇంకా కిందకి దిగేస్తున్నాం. మస్తు భయం అయితే మేము ఈ గుడిని దర్శనం చేసుకున్నాం. ఫస్ట్ అయితే పైకి వెళ్ళి శివుని దర్శనం చేసుకున్న తర్వాతనే ఇక్కడ దర్శనం చేసుకోవాలన్నమాట. ఇదే కూడా ఒకసారి కనుక్కుందాం. గుడేనా ఇది కూడా? ఇది కూడా శివుని గుడి. స్లో కమర్స్ ఎప్పుడు స్లో వస్తూనే ఉంటారు. ఇదైతే ఇది కూడా శివుడి గుడి అనమాట. ఇక్కడ శివుని గుడి, అక్కడే గుడి అనమాట. అయిపోయింది దర్శనం.
ఈ గుడి పేరు ఏంటి అక్క? ఇక్కడ ఎవరుంటారు? తల్లి అయితే ఇక్కడ ఉంటారు అనమాట. సో ఇక్కడ చూసినది, ఇక్కడైతే పూజ చేసుకొని ఇక్కడే ఉండిపోతారు అనమాట. ఇంకా శివుడిని తలుచుకొని ఇక్కడే వాళ్ళైతే ఇవి ప్లేసెస్ అనమాట. ఇవైతే వాళ్ళు ఇక్కడే ఉంటారు, మొత్తం వాళ్ళ జీవనం మొత్తం ఇక్కడే. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో గుడికి వెళ్తున్నాం. ఇంకొకటి ఉంది ఇక్కడ, ఒకటైతే ఇక్కడ అనమాట. ఇదైతే ఇంకొక గుడి అనమాట, పరశురాముడు. కింద పోరా అయితే మళ్ళీ ఇంకో గుడికి వెళ్తున్నాం. ఇంకొకటి చూడండి, అక్కడైతే శివుడు ఉంటాడు మనకైతే మొత్తం పైన. ఇక్కడ కనిపిస్తున్న రాయి అయితే అదైతే దగ్గర నుంచి పాము పడిగిప్పినట్టు ఉంటుంది షేప్. ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ నుంచి మనమైతే ఇంకా ఎల్లమ్మ గుడికి వెళ్తున్నాం. అక్కడ నేను నా ఫ్యామిలీ ఇంకా నా ఫ్యామిలీ నేను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎన్ని తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని. ఇదైతే కాలభైరవ గుడి చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ అంతా మొత్తం దర్శనం అయిపోయింది. ఇంకా మేము కిందకి వెళ్ళాలి. కింద అయితే సరస్వతి ఉంటారనమాట, అక్కడైతే దర్శనం చేసుకుని ఇంకా అది లాస్ట్. అది అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే తింటున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 1 అవుతుంది అయితే తింటున్నాం. అక్కలు అవుతుంది. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. వస్తున్నాయి ఇక్కడ బాగానే మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగుంది సీనరీ. మాకు తెలియదు. ఒకళ్ళు గుడికి వెళ్తే నేను మళ్ళీ రికార్డ్ చేస్తాను, లేకపోతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. టైం కూడా అయిపోయింది. మేమైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. టైం కూడా అయిపోయింది, ఇంటికి బయలుదేరిపోతున్నాం అనమాట. ఇక్కడ వచ్చేటప్పుడు అయితే ఇక్కడ నుంచి రండి, ఇక్కడ కాలు చేతులు కడుక్కుంటే మంచిది. సో ఇక్కడ రండి, ఇక్కడ స్నానం చేసే వాళ్ళు స్నానం చేస్తున్నారు, ప్లస్ కాలు చేతులు కడుక్కున్నారు, కాలు చేతులు కడుక్కుంటున్నారు. ఇక్కడికి వచ్చి కాలు చేతులు కడుక్కోండి, మంచిది. చల్లగా నీళ్ళు దేరా అప్పుడు. ఇక్కడ మీరు చూస్తుంది అయితే గోమాత పాపాలు పోతాయా? ఫస్ట్ గోమాత వచ్చేసి ఇక్కడ పాదం పెట్టారు. ఇక్కడైతే చాలా మురికి గోమాత పురుగులు ఉన్నాయి. ఒకప్పుడైతే దీంట్లో వాటర్ అంతా మీదే చల్లుకుంటుండే, మంచిదని చెప్పారంట. మా పాప గొప్ప పని చేసింది. ఈమెయితే జారిపోయింది. ఇక్కడ వాటర్లో అయితే స్లిప్ నడిచిపోయా. నేను కూడా తనతో దూకే అనమాట. తనకైతే అక్కడ లోతు అయితే లేదు, కానీ తన హైట్గా అయితే లోదు. అది అక్కడ జారిపోయింది. తన వెనకాల నేను కూడా పరిగెత్తడం వల్ల మొత్తం తడిచిపోయింది. ఈమె ఏం చేసింది, అక్కడ వరకు వెళ్ళింది, ఆడింది, జారింది. ఇక నన్ను కూడా లోపలికి తీసుకుపోయింది. మొత్తం తడిచిపోయింది డ్రెస్ మొత్తం. వాటర్ మొత్తం మునిగిపోయింది. బాగా భయపడుతుంది. దీంతో పాటు ఏం పర్లేదు, సేఫ్ అవుతుంది, అది చాలు. మనం చూడండి, చిన్న ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం. అయిపోయింది. బాయ్ గాయ్స్. కిందకి వెళ్ళిపోతున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతున్నాం ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా అన్న ఏం చేస్తున్నాడు చూడండి. పడతావు. నేనైతే కోనల్లో పడ్డాన్ని మా చిన్న పాప ఎక్కిరిస్తున్నాడు. దిగాడు, బొట్టు దిగాడు కూడా ఎందుకంత పెద్ద పెద్ద పెడుతుండలేదు. దిగాలి. ఇంకెన్ని మెట్లు ఉన్నాయి. ఎక్కడెక్కడ పెట్టాడు మా అన్నదా పిచ్చాడు.
ఇక దిగేసాం, ఇంక వెళ్ళిపోతున్నాం. అయిపోయింది, ఇంటికే వెళ్ళడం ఇక అయిపోయింది. గుడి దిగిన తర్వాత అయితే చిన్న చిన్న షాప్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ గుడి అయితే క్లోజ్ అయిపోయింది. సో సాడ్, గుడి అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకా బయట నుంచి దర్శనం చేసుకోవాలి. ఏం కొంటున్నారు చూద్దాం. ఇవి 3, ఇవి 2. నేనైతే ఇది తీసుకున్నా. ఇవైతే మంచివంట, కాళ్ళు కట్టుకుంటే మంచివి. ఇవి తీసుకున్నా ఒకటి. ఇంకా మా అత్త వాళ్ళు ఇక్కడ ఏం తీసుకున్నారు చూద్దాం. వాళ్ళ పిల్లలకి ఏం తీసుకుంటున్నావు అత్త? పిల్లలకు బొమ్మలా? ఏం తీసుకుంటావు? ఎన్ని తీసుకుంటావు? పెయింటింగ్స్ ఉన్నాయి కదా ఇంట్లో, కొన్ని చూపిస్తాను చూడండి. ఇది తీసుకుంటావా? చెప్పు మమ్మీ, చూపి నువ్వేం తీసుకున్నావు చూపి. తినైతే తీసుకుంది మంచిది. ఏమైతే ఒక్క మాట తీసుకుని అక్క అయితే ఫుల్ మొండి. ఆమెకు పెయింట్ కావాలంటే మొండిగా వస్తుంది. ఇదే మా హైదరాబాద్ టు చెరుగట్ట అనమాట. ఇంక ఇంతే ఇక్కడైతే బ్లాగ్. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం మేమైతే. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం అంతే. ఇంకా బాయ్.